ఇక్కడికి వచ్చిన ఆసీనులైన ఆంధ్రప్రదేశ్ రజక యూత్ అసోసియేషన్ పెద్దలకి, పశ్చిమ గోదావరి జిల్లా ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ పెద్దలకి, పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుంచి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, సుస్వాగతం, ధన్యవాదాలు. మన భారతదేశం ప్రపంచంలో కూడా ఎక్కడ ఇలాంటి సమాజం లేదు. మన అన్ని వృత్తి ఆధారిత కులాలు. నేను కులాల ఐక్యత అనే పదం చెప్పడానికి అంటే మన సమాజం ఒక్కొక్క కులం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది. అందువల్ల సమాజం చాలా బలంగా ఉంటుంది. అక్కడి నుంచి వివక్షలు ఇవన్నీ అయిపోయి మనకి రాను రాను అభివృద్ధిలో కొన్ని కులాలు ముందుకెళ్ళిపోయి కొన్ని కులాలు ఉండిపోయాయి, మెజారిటీ కులాలు. దాంట్లో ముఖ్యంగా బీసీ కులాలకు సంబంధించిన రజకులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, అలాగే ఇంకా ఎంబీసీల కింద ఉన్న చాలా అనేక కులాలు చాలా బలంగా వెనకబడిపోయాయి. నా వరకు వ్యక్తిగతంగా చెప్పాలి అంటే, ఉదాహరణకి ఇప్పుడు సినిమాల్లో నేను కొన్ని నాకు సమాజం పట్ల కులాల పట్ల ఉన్న గౌరవం చెప్పడానికి, ఉదాహరణకి నేను మొన్న సర్దార్ సినిమా చేస్తే దాన్ని ఒక పీఠంలా చూశాను సినిమాలో. అందుకని నేను ఒక బార్బర్ షాప్, ఒక నాయి బ్రాహ్మణుల షాప్లో కూర్చొని ఆ సెలూన్ చైర్ని నేను ఎందుకు పెట్టానంటే దానికి అత్యంత ఉన్నతమైన గౌరవం ఇవ్వడానికి నేను పెట్టాను సినిమాలో. నిజానికి మనకి రజక వృత్తి లేకపోయినా, నాయి బ్రాహ్మణ వృత్తి లేకపోయినా, నిజంగా శుభ్రత, ఒంటి శుభ్రత దగ్గర నుంచి మామూలుగా మన అన్ని రకాల శుభ్రతలు ఉండే కావు. అందువల్ల ఈ కులానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అంటే కేవలం గౌరవం అనేది కాదు, వారి వెనకబడిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని కూడా నేను అర్థం వేడుకునేది ఏంటంటే, నేను ఎందుకు తిరుగుతున్నాను, ప్రతి చోటకి ఎందుకు ఇలా కలుస్తున్నాను అనడానికి, ఇందాక మన ఆటో అసోసియేషన్ సంబంధించిన పెద్దలు మాట్లాడుతూ ఒక పార్టీ ప్రెసిడెంట్కి టైం వేస్ట్ చేయదు ఇవన్నీ చెప్పొద్దంటే, నేను దాని టైం వేస్ట్ అనుకోను. కాకపోతే అన్నిసార్లు సమయం ఉండదు కాబట్టి నేనేం కోరుకుంటానంటే, ఒకటే సమస్యని 10 మంది చెప్పే కంటే కూడా ఒక సమస్యని ఒకళ్ళిద్దరు బలంగా చెప్పగలిగితే అదే అర్థం అవుతుంది. అలాగే నేనేం కోరుకుంటే ప్రతి సమస్య నాకు తెలియాలి. అంటే ఒక పాలసీ చేసేటప్పుడు, ఒక పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా నడిపిస్తున్న నాకు అర్థం అవ్వడానికి చాలా అవసరం. అందువల్ల నేను ఈ ప్రక్రియ నాకేది నా కాలాన్ని వేస్ట్ చేయట్లేదు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాకపోతే వారు చెప్పినట్టుగా ఏంటంటే, ప్రతిదీ ఎక్కువసార్లు చెప్పడం కంటే కూడా ఒక ఇద్దరు ముగ్గురు ప్రతి సమస్యను ఒక ఇద్దరు చెప్తే సరిపోదు, బలంగా చెప్పగలిగితే. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు తీసుకుంటే, ఇది దేవుడు, ఇందాక చెప్పాను మధ్యాహ్నం సభలో కూడా, దేవుడు మేల్కొలుపుకు కూడా నాయి బ్రాహ్మణ వాద్యమే ఉంటుంది. అంత గొప్ప విషయం. అంటే కాశీలో శివుడిని మేల్కొల్పాలంటే ఆ షహనాయిలు లేకుండా శివుడు మేల్కోడు. అంటే అంత మంగళకరమైన వాయిద్యాలు మనకి అందమైనగా శ్రావ్యమైన సంగీతాన్ని ఇవ్వగలిగే జాతి ఆ జాతికి చాలా గౌరవం ఇచ్చి తీరాలి. అన్నిటికంటే కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, అభివృద్ధి, వీటన్నిటికంటే కూడా మనం ఇవ్వాల్సింది వారికి, ప్రతి కులానికి, ముఖ్యంగా నిర్లక్ష్యానికి గురవుతున్న కులానికి ఇవ్వాల్సింది మొట్టమొదటిగా చాలా బలమైన ఆత్మగౌరవం ఇవ్వాలి. అంటే చెప్పుకోవడానికి మన ఇందాక కూడా మధ్యాహ్నం ఎవరితో మాట్లాడుతుంటే బయటికి వెళ్ళి నాకు పర్సనల్గా బాగా తెలిసిన వ్యక్తి ఒక అబ్బాయి మాట్లాడుతా, నేను స్కూల్కి వెళ్తా, స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్లో అన్న స్కూల్ నేను వెయిట్ చేస్తామంటే హెయిర్ డ్రెస్సింగ్ చేస్తానని చెప్పడానికి నేను సంకోచించాను. ఏమనుకుంటారో నా కూతురు, మిగతా అంటే నా కూతురు క్లాస్మేట్స్ తల్లిదండ్రులు అని. మన దేశం దౌర్భాగ్యం, ఒక వృత్తి చేసుకునేటప్పుడు దాన్ని ఎందుకు మనం తగ్గించుకోవాలో నాకు అర్థం కాదు. అది మన సమాజం అలా చేస్తుంది. ఇప్పుడు మన సమాజానికి మనం గౌరవం తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం చులకంగా ఫీల్ అవ్వకూడదు. మనం చేసే పని మీద మనం గౌరవించాలి, మనకి ఆత్మవిశ్వాసం రావాలి.
ఆ గౌరవం వ్యక్తిగా నేను ఇస్తాను. జనసేన పార్టీ ఆ గౌరవం నాయి బ్రాహ్మణునికి ఇస్తుంది. నాయి బ్రాహ్మణుల్ని జనసేన పార్టీ గుండెలకి హత్తుకుంటుంది, కానీ ఇలా వేరెట్టి బెదిరించింది నాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాయి బ్రాహ్మణుల్ని ఆ యువతని ఇలా అంటుంటే నాకు నచ్చలేదు. వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, లేదంటే వాళ్ళు ఏమన్నా మన కర్నూలులాగా 1000 కిలోలు డైనమైట్లు పెళ్లి చేసిన వ్యాపారస్తులా? వాళ్ళు మామూలుగా అడుగుతారు, మాకు కొంచెం ఎక్కువ మాకు ఇది ఇవ్వండి, మాకు కొంత మాకు సరిపోవట్లేదు, మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, లేదంటే మాకు ఇంకొంచెం ఉపాధి అవకాశాలు కొంచెం మెరుగ్గా ఇవ్వండి, లేదంటే కొంత జీతం పెంచండి, లేదంటే మాకు ధర్మాదాయ శాఖలు మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. మరి వాళ్ళని బెదిరిస్తారండి. లాగిపెట్టి అధికారులను కొట్టిన ఎమ్మెల్యేని మీరేం చేయరు, 1000 కిలోలు డైనమైట్లు పెళ్లి చేసిన వ్యాపారస్తులు మీరేం చేయరు, అడ్డగోలుగా ఇసుక దోపిడీ దోచుకున్న వ్యక్తులు మీరేం చేయరు. కానీ ఏ శ్రమశక్తితోటి, స్వశక్తితోటి, నైపుణ్యంతో వచ్చే నాయి బ్రాహ్మణులు ఏదో అడిగితే వాళ్ళ మటుకు మీరు వాళ్ళు బెదిరించారు. అంటే మరి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా వృత్తికి? వినండి సమస్య, మీరు ముఖ్యమంత్రి వినండి సమస్య. ఓపిక కావాలి, వినాలి. మీరు వినకపోతే మీ ఎమ్మెల్యేలను పంపించండి, టైం లేకపోతే సంబంధిత అధికారులను పెట్టండి, వినండి సమస్యకు పరిష్కారం దొరకకుండా ఎందుకు ఉంటుంది? సమాజంలో మనకి 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యమంత్రి గారి కుటుంబం, ఇంకోటి ప్రతిపక్ష నాయకుల గారి కుటుంబం. వాళ్ళు ఎందుకు ఇంత బలంగా కొట్టుకుంటారంటే వాళ్ళ చేతులు కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కుటుంబం చేతులు, నేను చెప్పిన అందరు ఎమ్మెల్యేల చేతులు కూడా లేదు, వాళ్ళ కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. మరి దీన్ని అడగడానికి ఇంతమంది బలంగా మాట్లాడకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వాలనిపించింది వాళ్ళకి. ముఖ్యమంత్రి గారికి బెదిరించేంత బలంగా ఒక చెక్ మీద సంతకం పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇచ్చేస్తే నాయి బ్రాహ్మణులు బలపడిపోతారు. ఎప్పుడు కూడా సమస్య ఏంటంటే ఎవరికైనా సరే ఎందుకు వీళ్ళకి ఎప్పుడు మన మీద ఆధారపడాలి? వీళ్ళు ఎప్పుడు ఆధారపడి ఇలా ఉంటే అప్పుడు మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు. అది నాకు చిరాకు కాదు. ఎవరి దేశం, ఎవరి ప్రపంచంలో, ఎవరి విశ్వంలో మీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, అందరూ సమానం. వివక్షలు చాలా జరిగినాయి, దాన్ని కరెక్ట్ చేసుకుందాం, మనం సరి చేసుకుందాం. ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, ఆ బెదిరింపులు మానుకోవాలి. నేను కోరుకునేది కూడా నాయి బ్రాహ్మణులకు సంబంధించి మన వృత్తి ఆధారిత కులాలు కాబట్టి కార్పొరేటైజేషన్ ఎక్కువైపోయింది. నాకు అర్థం అవుతుంది. ఒక మామూలు సెలూన్కి వెళ్ళి ఒక 1500 ఇచ్చి ఈ తేలిక ఇవ్వగలిగే వాళ్ళు ఒక సామాన్య నాయి బ్రాహ్మణుల షాప్కి వెళ్ళి అక్కడ 100 రూపాయలు 300 ఇవ్వాలని కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇవ్వబుద్ధి ఇది, ఎందుకంటే పెద్ద గొప్పగా లేదు కాబట్టి. అక్కడ ఏంటంటే నాకు లేదు, నేను చాలాసార్లు హెయిర్ కట్ చేయించుకుంటా. నేను ఎప్పుడు ఇంట్లో చేయించుకున్నా, నాకు అలవాటు. అంటే ఒకటి చిన్నప్పటి నుంచి మనకి అంత మరి ఎందుకు కూర్చోబెట్టి ఒక చిన్న తాడు కట్టేసి కింద గీసేసేవాడు. అలాగా అది అలవాటు చిన్నప్పటి నుంచి. సార్ ఎవరైనా సరే ఇంటికి వచ్చి చేయమన్నాను. సార్ నాకు వచ్చి డబ్బులు తక్కువ. ఒకసారి వేరే షాప్కి వెళ్తే ఇంత డబ్బులు తీసుకుంటారని అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతుంది నాకు. ఒకసారి నాకు తెలియదు ఇంత డబ్బులు తీసుకుంటారు. మొన్న ఈ మధ్యన ఆమె హైదరాబాద్లో ఏదో షాప్ ఉంది, ఏంటంటే ఇది ఇంగ్లాండ్ వాళ్ళు పెట్టారంటే ఇక్కడ షేవ్ చేస్తే 5000 అంట. 5000 అంట. ఏం చేస్తారు దానికి? బంగారం లేదు, బాగా షేవ్ చేస్తారు కానీ చాలా మెత్తగా శుద్ధి మెత్తగా పట్టుకుని ఇలా తింటారు. అంటే ఇది నేను కోరుకునేది ఏంటంటే డెఫినెట్గా గ్లోబలైజేషన్లో పోటీతత్వం పెరిగిపోతే మిగతా కులాలు కూడా దీంట్లోకి వచ్చేస్తే చాలామంది పెట్టుబడిదారులు దీంట్లో పెట్టుబడి పెడతారు. దీంట్లో నష్టపోయేది మన భారతదేశంలో ముఖ్యంగా మన వృత్తి మీద ఆధారపడ్డ ఒక స్కిల్ మన జీన్లో ఉంటుంది, మన డిఎన్ఏలో ఉంటుంది. అలాంటిది నేను జనసేన మేనిఫెస్టోలో నేను కోరుకుంటుంది ఏంటంటే ముఖ్యంగా ఈ కార్పొరేషన్స్ కానీ దానికి ఏదైనా పేరు పెట్టండి, నా కార్పొరేషన్ అంటాం, దాని ఫెడరేషన్ అంటాం, ఏదైనా పెట్టండి. నేను కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళకి చాలా తేలికపాటి వాళ్ళకి పెట్టుబడులు కావగలగాలి. వాళ్ళు కూడా సమానంగా వృత్తి నైపుణ్యం పెంచాలి. వాళ్ళకు కూడా నాయి బ్రాహ్మణులకు కూడా ఇప్పుడు ఇందాక మీరు చదువుకొని మీరు మాట్లాడుతూ ఉంటే మీరు తిరిగి హైదరాబాద్లో మనకి తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు ఎలా వచ్చేసారో, మీరు ఇంజనీర్ అయ్యింది ఇక్కడికి వచ్చేటప్పటికి మరి పెట్టుకోవాలంటే ఒక మంచి బలమైన పెట్టుబడి పెట్టేస్తా పరిస్థితులు కావాలి. అందుకని ఖచ్చితంగా నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని నాయి బ్రాహ్మణులకి చాలా దాంట్లో మంగళ వాయిద్యాలు వాయించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కందుకూడి వైద్యనాథుల్లా. అలాగా మన కూర్చోబెట్టి ఇంత అందంగా మన కేసు సంస్కరణ చేయగలిగే ఉన్నాయి, మేకప్స్ చేయగలిగే ఇంత ఉన్నాయి, బోల్డంత టాలెంట్, బోల్డంత అవసరం. జనాభా పెరుగుతూ ఉంటుంది, అవసరాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా
ఇంత బడ్జెట్లో, స్టేట్ బడ్జెట్లో మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా నిలబడాలి. ఆ బాధ్యత జనసేన పార్టీకి కూడా ఉంది. మీకు ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. నేను మన మేనిఫెస్టో కమిటీలో కూడా నేనేం ఆలోచిస్తానంటే, మనం చెప్పాను వాళ్ళకి ఈ కార్పొరేట్ సంస్థలతోటి సమానంగా పోటీ పడగలిగే నైపుణ్యం ఒకటి పెంచాలి. పొద్దున కూడా మాట్లాడుతున్నప్పుడు ప్రతి జిల్లా స్థాయిలో విదేశాల నుంచి ఎవరన్నా తీసుకొచ్చి నిపుణులను తీసుకొచ్చి, కేసు నిపుణులను తీసుకొచ్చి వాళ్ళకి ఎలాగైతే అవసరమో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతారో అలాంటివన్నీ ప్రభుత్వం స్పాన్సర్షిప్ చేసి ఇక్కడ తీసుకురావాలనేది నాకు ఆలోచన ఉంది జనసేన పార్టీ తరఫున. ఇది అలాగే మనకి వాయిద్యకారులకు సంబంధించి, అలాగే మనకి దేవాదాయ శాఖలో మనకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ ఎందుకు నేను దీన్ని కొంచెం వివరణగా నేను చదివి అర్థం చేసుకొని ఇంకా డీటెయిల్గా మనం మేనిఫెస్టోలో నేను ఎలక్షన్స్ ముందు చెప్తాను. రేపు 14th మటుకు ఒక బేసిక్ ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో అనేది డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాను. కానీ తద్వారా మీరు ఇంకొంత డీటెయిల్స్ మన రాష్ట్ర స్థాయి సంఘం నుంచి మోర్ డీటెయిల్స్ ఒకసారి మన జనసేన నాయకులకి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు అన్నిటికంటే కూడా ప్రతి కులానికి ఒక ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, రాజకీయ ప్రాతినిధ్యం కావాలనో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకి గ్రామ సర్పంచుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వార్డు మెంబర్ దాకా అన్నీ ఉండాలంటుంది. నాకు సమస్య ఎక్కడ ఉందంటే, అందరికీ నాకు చేయాలని ఉంది కానీ దీన్ని ఎంత బలంగా చేయాలి అన్న ఆలోచనే ఉంది నాకు. అందుకని మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు అందరూ సంఘాలుగా వచ్చినప్పుడు కలిసి వస్తున్నారు, కానీ మీ ఊళ్ళకి వెళ్ళిపోయినప్పుడు మీరందరూ విడిపోతున్నారు. మళ్ళీ స్థానిక రాజకీయ పరిస్థితులు లొంగిపోయి మళ్ళీ మాకు బలం లేదనుకుంటున్నారు. నాకు పొద్దున కూడా బీసీ కులాల మీటింగ్ జరుగుతున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, మాకు సగం అంటే ఖచ్చితమే, మరి ఇక్కడ చూపించినంత బలం, సభల్లో చూపించినంత బలం వెళ్ళి స్థానిక నియోజకవర్గాల్లో అక్కడ కానీ ఆ బలం చూపించగలిగితే, అక్కడ కానీ కట్టు చూపించగలిగితే, అక్కడ మనకి ఐక్యత చూపించగలిగితే ఎందుకు లేదు, సగం కాదు సగానికి పైగా వస్తుంది. అది కేవలం మీ చేతిలో ఉంది. లేదా ముఖ్యమంత్రి గారిని అడగాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు కనుక రాజకీయ ఐక్యతగానే ఉండగలిగితే. అందుకని నన్ను కూడా పరిపూర్ణంగా నేను చెప్పిన మాటలు కూడా మీరు ఆలోచించండి. నేను మీకు నిలబడగలిగే వ్యక్తిని అని నమ్ముకున్న మీకు అనిపించినప్పుడు, ఎందుకంటే మీరు అందరిలాగా ఇక్కడ ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒక నాయకులు ఏమేమంటారు, నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయించి అద్భుతాలు చేస్తానంటారు. ఇంకొక నాయకులు నేను ముఖ్యమంత్రిని చేయండి, అప్పుడు చేసి చూపిస్తాను. నేను అవేం అడగట్లేదు. నేను అడిగేది ఏంటంటే మీకు అండగా నిలబడతాను. దీంట్లో నాకు మీరు ఓటు వేసినా వేయకపోయినా, ఎందుకంటే ఇప్పుడు నన్ను చాలామంది వాడుకుంటారు. ఎలా వాడుకుంటారో కూడా చెప్తాను. నాకు తెలియక కాదు, చూస్తున్నా ఎలా వాడుకుంటారంటే, నన్ను కలిసి చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పంపిస్తాను, పవన్ కళ్యాణ్ ఎదురు వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ అని వస్తాయి, లేదంటే మొన్న ఈ మధ్యన ఒక 2-3 జిల్లాల్లో కూడా పదవులు ఇచ్చేశారు వాళ్ళకి. అలాగే లేదంటే నువ్వు ఇవ్వకపోతే నేను జనసేనకి వెళ్ళిపోతానంటే వాళ్ళ దగ్గర మీరు నాకు ఏదో ఎంపీకి ఎమ్మెల్యేగా మీకు నెక్స్ట్ అంటే అలా కూడా వాడేస్తాను. నాకు అంటే జనసేనని లెఫ్ట్ అండ్ రైట్ వాడుకోవడం ఉండేది. నాకేమనుకుంటానంటే నేనేమనుకుంటాను, ఎందుకు వదిలేస్తానంటే, నేను వచ్చింది ఒక జనరేషన్ కోసం రాలా, ఒక తరం కోసం రాలా. విలువలతో కూడిన రాజకీయం చేయడానికి, విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థని స్థాపించడానికి చాలా కష్టం. అంటే ఒక స్వరాన్ని ప్రసవింపజేయడానికి, ఒక షెహనాయి నుంచి ఒక స్వరాన్ని ప్రసవింపజేయడానికి దాని కష్టం ఒక నాయి బ్రాహ్మణ కళాకారుడికే తెలుసు. అలాగా ఒక కొత్త రకమైన బలమైన రాజకీయ సమాంతర రాజకీయ వ్యవస్థని ప్రసవింపజేయడానికి ఆ కష్టం నాకు తెలుసు, ఎంత కష్టం ఉంటుంది. అందుకని నేను మీకు ఎక్కువ మాటలు చెప్పేసి మీకు అందరూ మిమ్మల్ని మోసం చేశారు. ప్రతిసారి ఇప్పుడు మనం మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మేమందరికీ అండగా నిలబడడం, బీసీ కులాలకు అండగా నిలబడతాం, ఇవన్నీ మాట్లాడతారు. మరి అండగా నిలబడితే ఇన్ని సంవత్సరాలు నా దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పుకుంటారు? సింపుల్. నిజంగా ముఖ్యమంత్రి గారు అనుకున్న మాటలన్నీ చేస్తే అసలు నా దగ్గరికి ఒక్కళ్ళు కూడా రాకూడదు. జనసేన పార్టీ అసలు పెట్టాల్సిన అవసరమే రాదు. అది సమస్య. అన్నీ నిజంగా అవన్నీ చేసే పరిస్థితులు కానీ ఉంటే అసలు నాకు నిజంగా అంత పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు చాలా గొప్ప మేధావులు ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు, బాధ్యత గల వ్యక్తులు ఉన్నారు. నేను శుభ్రంగా సినిమాలో చేసుకుంటాను, నాకు చాలా ఆనందం, చదువుకుంటాను. కానీ ఇవన్నీ లేకపోబట్టే, ఇవన్నీ బాధ్యత రాహిత్యంతో ఉండబట్టే నేను సగటు మనిషిని మీలాగే. నేను ప్రత్యేకంగా పుట్ల. కాబట్టి ఎక్కువ పని చేయగలను, ఎక్కువ బాధ్యత తీసుకోగలను, దెబ్బ తీసుకోగలను. కొంతమంది ఇబ్బంది పెట్టినా భయపడి వెనక్కి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్తాను, ఇంకా మొండోడిని అవుతాను.
చాలా మొండితనం వస్తుంది. నన్ను బెదిరించే కొద్ది మొండితనం ఎక్కువైపోతుంది. నన్ను కామ్గా వదిలేసి కామ్గా ఉంటా, కానీ నాకు సమస్య ఎక్కడ వస్తుంటే అభివృద్ధి ఫలాలు కొందరికి కుదరదు, అందరికీ కొన్ని వర్గాలకి, కొన్ని కుటుంబాలకి కుదరదు, అందరికీ కావాలి. దాన్ని చెయ్యాలంటే మనం పోరాటం చేయాలి, నిలబడాలి, ప్రశ్నించాలి. ఇది ఇందాక చెప్పినట్టుగా కేవలం ప్రశ్నించడానికే నేను ఎప్పుడు అనలా. ప్రశ్నించటం అధికారంలో ఒక భాగమే. వాళ్ళు ఇప్పుడు దాకా ప్రశ్నించడం అనేది వరకు ఆప్ చేశారు. అది కామామటికి ఫుల్ స్టాప్, అది అందరూ అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ ప్రశ్నించడానికి చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మీరు పెట్టినారు ఫుల్ స్టాప్, నేను కిందగా ఫుల్ స్టాప్ కింద చిన్న గీత పెట్టాను. అది కామారా బాబు, ఆగండి. నేను శాసించడానికి కూడా కాదు, ప్రేమతో అర్థం చేసుకొని అధికారాన్ని అందరికీ పంచడానికి ఉంది జనసేన పార్టీ. బాధ్యతతో. నా ఒక్కటి స్వార్థం లేదు ఇందులో. నాకు డబ్బులు ఉన్నాయి, సినిమాలు చేసుకుని డబ్బులు వస్తాయి, బాగా చదువుకోగలను, బోళ్ళది జ్ఞానం సంపాదించగలను, సుఖంగా బతికేయగలను జీవితకాలం అంతా. కానీ ఏ జిల్లాకి ఇంత లక్షల మంది వెనక రాగలిగి ఇంత ప్రేమాభిమానాలు ఉండి ఈ జీవితాన్ని, నాకు ఏదైతే జీవితాన్ని ఇచ్చిన సినిమా నుంచి ఇంతమంది జన సమూహం ఇంత ప్రేమతో నాకు జీవితాన్ని ఇచ్చినప్పుడు అది నేను తిరిగి ఇవ్వకపోతే నేను ద్రోహం చేసిన వాడిని అవుతానని చెప్పి నా మనస్సాక్షికి ఇబ్బంది కలిగి రాజకీయాలు. అంటే 60 ఏళ్ళ వయసులో కూడా రావచ్చు. మొత్తం పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేసి మనవాళ్ళు పుట్టే వస్తే ప్రయోజనం ఏముంది? వయసులో ఉన్నప్పుడు కదా వస్తే ప్రయోజనం. పోరాటం చేయడానికి బలం ఉంటుంది. దెబ్బ కొడితే ఎదురు దెబ్బ కొట్టగలం. మళ్ళీ ఇప్పుడు అప్పుడైతే శాంతం వస్తాయి. పోన్లేరా వీళ్ళు లేదంటే మళ్ళీ నా మనవాడిని ఏమైనా చేస్తాను సార్, మీరు జాగ్రత్తగా. నాకు ఇప్పుడు అలాంటి ఇవన్నీ ఎందుకు చేస్తానంటే దీనివల్ల నాకు పర్సనల్ వ్యక్తిగతంగా ఒరిగేది ఏం లేదు, నాకు వ్యక్తిగతంగా ఇబ్బందులే. కాకపోతే ఎందుకు చేస్తానంటే నేను ఇబ్బందులు తీసుకున్నా కానీ నా సమాజం బాగుపడదు, ఒక నాయి బ్రాహ్మణులు బాగుపడుతుంది, ఒక రజక కులాలు బాగుపడతాయి, వెనకబడిన అనేక కులాలు బాగుపడతాయి. ఒకటి కాదు, రెండు. ఇంతమందికి అట్లీస్ట్ చెప్పుకోవడానికి ఒక ఆటో డ్రైవర్ పని చేసుకుంటే కష్టపడి ఎంత కష్టమో తెలుసు నాకు. ఆటో నడిపితే దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఒక ఆటోని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ముందు ఒకటి ఉండదు, వెనకలు ఉండదు, తిరిగిపోతే ఎప్పుడు బలంగా పట్టుకోవాలి, అంత కష్టం. అలాంటిది ఇవన్నీ ఇంతమంది ఇందాక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆటో డ్రైవర్స్ యూనియన్ మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ప్రతి ఒక్కరికి కార్పొరేషన్స్ ఉన్నాయి, కానీ ఒక ఆటో డ్రైవర్ యూనియన్కి కార్పొరేషన్ లేదు. మా ఒక్కరికి కులాల మతాలు లేవు, నిజమే. ఒక ఆటో డ్రైవర్కి కులాల మతాలు, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఎక్కించుకోవాలి, అందరినీ తీసుకోవాలి. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా సలహా చెప్తాను. చాలా కష్టం. మీకు ప్రతి ఒక్కరు రవాణా శాఖ దగ్గర నుంచి పోలీస్ శాఖ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఎవరు లేరు, ఆటో డ్రైవర్ చావు కట్టండి, కొంచెం లాగండి అని వస్తుంది. ఎవరు ఈరోజు ఏంటి మనకి ఇబ్బందులు, కేసులు లేవండి, 5-6 ఆటో డ్రైవర్లు లాగండి, కేసులు ఇబ్బందులు ఉంటాయి. వాస్తవం ఇది, నాకు తెలుసు. ఇది మనం ఎవరిని తప్పు పట్టాలి? ఇందులో సమస్య ఎక్కడ వస్తుంటే ఎవరిని తప్పు పట్టాలి? ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయాన రజకుల్ని ఎస్సీ జాబితా అంటే మీరు అంది ఎస్సీ కదా, ఇందాక మీరు ఎస్టీ అన్నట్టుగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎస్సీ జాబితాలో పెడతామని చెప్పి పెట్టరు. ప్రతి ఒక్కరిని ఆయన ఈజీని, బాబు మీరు నిన్న అడిగిన నాకు ఏదైనా అవ్వాలంది, నేను ఎందుకు జాయిన్ చేస్తాను, నీకు రిజర్వేషన్ నీకు వెళ్ళిన ఏదైనా చెప్పు. రిజర్వేషన్ ఏదంటే అక్కడ రిజర్వేషన్, ముఖ్యమంత్రి గారి ఇచ్చే రిజర్వేషన్ ప్రకారం 120% రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే వాస్తవంగా కుదురుతా లేదా నాకు తెలియదు, కానీ కాకపోతే ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ ఎందుకు అడుగుతారు అంటే నిజంగా ఎక్కడో న్యాయం జరగట్లా. రిజర్వేషన్ వస్తే తప్ప నాకు న్యాయం జరగదని ప్రతి ఒక్కరిలో గాఢంగా ఆకాంక్ష వచ్చేసింది. కానీ ముఖ్యమంత్రి గారికి పాపం చాలా ఈజీ అని చెప్పడానికి, కానీ ఆయన చెయ్యాలని మనసుందేమో కానీ పాపం మాట ఇవ్వడానికి మనసుంది, కానీ చేయడానికి మనసు లేదు. ముఖ్యమంత్రి గారికి మాట ఇవ్వడానికి చాలా ఉంది, ఇచ్చేద్దాం, ఎందుకని గెలిచేయాలి. ఎందుకంటే మీరు దయచేసి 2019 ఎలక్షన్స్కి మీరు ఆలోచించాల్సింది, నిజంగా ఈ వ్యక్తుల వెంట నిలబడితే మీకు కానీ ఐక్యత లేదు. నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, ఆటో డ్రైవర్స్ యూనియన్ దగ్గర నుంచి, నాయి బ్రాహ్మణుల దగ్గర నుంచి, రజకుల దగ్గర నుంచి, ఇక్కడున్న 3 సమూహాలకు నేను చెప్పేది, ఎనీ అసంఘటిత కార్మికులకి ఎవరికైనా సరే మీరు బలంగా నిలబడగలగాలి. ఒక సమూహంగా, ఒక యూనియన్గా వచ్చినప్పుడు మీకున్నంత ఐక్యత, బలం, మీ స్థానాలకు వెళ్ళిపోయినప్పుడు మీ ఐక్యత, మీ బలం కోల్పోతున్నారు. అందువల్ల వాళ్ళు గెలుస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది. మీరు ఓడిపోకుండా ఉంటే వాళ్ళు గెలవరు, అధికారం మీ చేతిలో ఉంటుంది. ఇది నేను మీకు బాధ్యత గల వ్యక్తిని, నేను ఎక్కడికి పారిపోను. సమస్యలు ఇంత ఓపికగా ఎందుకు వింటానంటే, ఎందుకు
తెలివి తక్కువగా నేను పోటీ చేయకపోవడం కాదు, అసహనం కావాలి రాజకీయాల్లో. నేను సిపిఎఫ్ అనే ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు 2007లో చాలామంది వచ్చేసారు నా దగ్గరికి, మనం అర్జెంట్గా చేసేద్దాం. వాళ్ళందరికీ యువ సినిమా కనిపించింది. వెంటనే వచ్చేసి ఒక 2.5 గంటలు వెళ్ళిపోయి అసెంబ్లీలో కూర్చొని ఇలా సీరియస్గా ఉందామని. అలా కుదరదు. రియల్ లైఫ్లో విలన్స్ ఎవరు ఉండరు, సమస్యలే ఉంటాయి. సమస్యలు ఎలా పరిష్కరించాలి, వీళ్ళని అధిగమించి, వాళ్ళని ఒప్పించి, వాళ్ళని తిట్టి, వీళ్ళని భయపెట్టి మొత్తం అన్ని కూర్చొని చేయాలి. చాలా కష్టం అది. ఓపిక, శ్రమ, సహనంతో కూడుకుంది. అందుకని నేను కోరుకునేది కూడా, మేము అలాంటి చాలా బలంతో, లోతైన విశ్లేషణతో వచ్చాను రాజకీయాల్లోకి. చాలా లోతైన విశ్లేషణతో వచ్చాను రాజకీయాల్లోకి. నేను మీ సమస్యలను అన్నింటినీ అర్థం చేసుకోగలను. ఉదాహరణకు ఆటో డ్రైవర్స్ యూనియన్ది, మనకి అసంఘటిత కార్మికులది నేను నేర్చుకోవాలంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక పెరుగులో నేను ఎందుకు ఏ బేసిస్లో వెళ్ళగలుగుతున్నానంటే, ప్రతి ఒక్కరికి వెళ్ళి ఎక్కడైతే సమస్య ఉందో, ఆ పెరుగు ఎకానమిస్ట్ చెప్పింది, ఆర్థిక శాస్త్రం చెప్పింది, వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు చెప్తారు సమస్య ఎక్కడ ఉందని. ఇన్ని జీవోలు ఉన్నాయి, జీవో నెంబర్ 550, అక్కడి నుంచి వరుస జీవోలు, 100 జీవోలు ఉంటాయి. జీవోల వల్ల పని అవ్వదు. ఎన్ని గొప్ప జీవోలు తెచ్చినా కానీ, ఎన్ని గొప్ప చట్టాలు తెచ్చినా కానీ, దానిని పాటిద్దాం, దానిని చేయూతనిద్దాం, దానికి సఫలీకృతం చేద్దామన్న నాయకత్వం లోపల అనుకోకపోతే ఎన్ని చట్టాలున్నా నిష్ప్రయోజనం. అందుకనే నేను ముందస్తుగా అర్థం చేసుకొని నేను ఎంత చేయగలిగితే నా సాయి శక్తులా నేను అంతే చేస్తాను ఖచ్చితంగా. మీకు మిగతా వాళ్ళకంటే ఒక 100% ఎక్కువ చేస్తాను, తక్కువ అయితే చేయను మీకు. కాబట్టి నేను అందరిలాగా మిమ్మల్ని నేను ఓట్లేసేయండి అని ఎందుకు అడగనంటే, నిజంగా ప్రేమ ఉన్నోడు ఎవడు చేసేస్తాడు, మాట్లాడడం. నన్ను ఉద్దానం ఎవరు నాకు ఓట్లు వేసారు. మన ఇప్పుడు ఉద్దన్ రాయిని పాలెం వెళ్ళాను నేను. మన వాళ్ళు వైసీపీకి ఓట్లేసిన గ్రామాలు అవి. వాళ్ళ నాయకుడు నిలబడలేదు, కానీ నేను వాళ్ళకి నిలబడ్డాను. వాళ్ళు ఎవరు నాకు, నేను చెప్పిన నేను నాకు ఓట్లు వేయలే. కానీ ఎందుకు నిలబడతానంటే, తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా వాళ్ళ కమిటీలో వాళ్ళు కూర్చోబెట్టి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ కమిటీలు వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి ఇల్లు ఇచ్చి, వాళ్ళకి ఓట్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా, అలాంటి పరిస్థితులు కాదు. ఎందుకంటే ఒకసారి నువ్వు ఎన్నుకోబడ్డాక ప్రజలందరూ నీకు సమానంగా చూడగలగాలి. నేను అలాంటి ఆలోచన విధానంతో, అలాంటి ఆలోచన విధి విధానాలతో నేను ముందుకెళ్తాను. అందుకని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు అండగా నిలబడతాను. ఇది మీరు ముఖ్యంగా మన జిల్లా నాయకత్వానికి, అలాగే మన మేనిఫెస్టో కమిటీకి తీసుకెళ్తాను ఇవి. అలాగే మీకు ముందు ఏదైనా కావాలంటే దయచేసి వారితో మాట్లాడండి. మీ సమస్యలన్నిటి నేను తీసుకెళ్ళి, దీనికి నేను 2 రకాల దీనికి పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నాను. ఒకటి, రజక కమ్యూనిటీ దగ్గర నుంచి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ లాంటి ఉన్నది. మనకి మా మహిళల మీద ఇబ్బందులు ఉన్నాయంటే, అసలు ముందు మహిళల మీద దాడి జరిగితేనే తీసుకెళ్ళి పెడితే మళ్ళీ ఎవరు బయటికి రాకూడదు. అలాంటి పరిస్థితి, అంత బలమైన చట్టం తీసుకొస్తాం, బలమైన చట్టం తీసుకొస్తాం అది అందరికీ. దాంట్లో ఎక్కువ మంది రజక మహిళలకు ఇంకా ప్రొటెక్షన్ కావాలంటే దాంట్లో ఒక సపరేట్ క్లాజ్ ఏదైనా పెట్టి ఏదైనా చేయగలిగితే, అదైతే మనం చేయగలిగేది వెంటనే. మిగతా అన్ని ఎస్సీ ఎస్టీ అంటే మళ్ళీకి ఆ స్థాయి యాక్ట్ని మళ్ళీ పార్లమెంట్ దాకా రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగేది నేను చాలా బలంగా పార్టీ తరఫున చేయగలను. అలాగే ముఖ్యంగా ఈ కార్పొరేషన్స్ గురించి కానీ, అది ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్పొరేషన్ గురించి కానీ, లేదంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన వేధింపులు కానీ, వీటన్నిటి మీద నాకు చాలా బలమైన అవగాహన ఉంది. ఎందుకంటే నేను చాలా క్లీన్ గవర్నెన్స్ ఇవ్వడానికి నా ప్రయత్నం. ఎందుకు నేను ఇవ్వగలను అని చెప్పడానికి, నేను ఆరంభంలోనే నేను వాళ్ళ దగ్గర మట్టుకు నేను చాలా క్లీన్గా ఎందుకు వచ్చానంటే, వాళ్ళ దగ్గర ఏం ఆశించలేదు. తెలుగుదేశం పార్టీ దగ్గర, ఏ పార్టీ, బీజేపీ దగ్గర. ఎందుకంటే నేను ఈ రోజున పార్టీ నిర్మాణం నాకు ఇబ్బంది ఉంది, సాగించి చాలా కష్టం. డబ్బులతో, లక్షలు, వేల కోట్లతో ముడిపడి ఉన్న రాజకీయాలని నేను నాకున్న పెట్టుబడి మీ ప్రేమ, నాకున్న పెట్టుబడి మీ అభిమానం. అది ఆ పెట్టుబడి నేను ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కొనలేను. అందులో నాకు తెలుసు, నా పెట్టుబడి విలువ నాకు బాగా తెలుసు. అందుకు నా గౌరవంతో చాలామంది నన్ను కొనాలని చూస్తుంటారు, లొంగిపోతానని చూస్తుంటారు. నేను అసలు లొంగను. ఎందుకంటే నా అల్టిమేట్ మీకు కూడా కాదు, మీ బిడ్డ తరాలకి, మీ చిన్న బిడ్డలకి, వారి పుట్టబోయే తరాలకి నేను పనిచేస్తున్నాను ఇక్కడ మీకోసం. ఇది ఓపికతో చేయాలి. నేను కరెక్ట్ అయితే నేను గబుకుని ఒక మాట ఎక్కువ ఇచ్చేసి, ఒక మాట నేను అన్ని చెప్తే ఒక 10% ఎక్కువ చేసేవాడిని తప్పు, తక్కువ ఇచ్చే వాళ్ళలాగా మొత్తం ఆకాశం చేసి నేల చూపించే వ్యక్తిని కాదు నేను. తెలుగుదేశం పార్టీ చేస్తాను.
నేను అలా చేయను, నేను నిలబడతాను. మీరు ఒక్కసారి ఇంతమందిని చూశారు, ఇంతమంది 2 రాజకీయ పార్టీస్ని చూశారు, ఇన్ని దశాబ్దాలు చూశారు. మీరు ఇప్పుడు దాకా సంఘాలుగా ఉన్న ఐక్యత రేపు పొద్దున ఎలక్షన్స్లో ఇదే ఐక్యత సంఘాల ద్వారా చూపించండి. మీ స్థానిక నియోజకవర్గాల పోటీలో గ్రామాల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, మిగతా ఎంబీసీ బీసీ కులాలకు అన్నిటికీ కావచ్చు, మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత, మీకు ఇచ్చే ఆత్మగౌరవం, మీకు ఇచ్చే మర్యాద జనసేన పార్టీ మనస్ఫూర్తిగా తీసుకుంటాం. ఎందుకంటే నేను మొన్న ఈ మధ్యన ఒక పెద్ద స్థాయి అధికారితో, మన ఒక వ్యాపారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంది ఏంటంటే, ఎందుకు కొన్ని కులాల్లోనే ఎక్కువ మంది ఉంటారు డబ్బున్న వాళ్ళు, మిగతా కులాలు ఎందుకు లేరంటే ఆయన అంది ఏంటంటే, ఒకటి మోటివేషన్ అన్న. అంటే మనకి మన కుటుంబంలో కానీ, మనకు తెలిసిన వాళ్ళలో కానీ, మన వీధిలో కానీ, మన బంధువుల్లో కానీ ఎవరైనా ఒక వ్యక్తి సాధించిన వ్యక్తి ఉంటే వెంటనే ఆయన చూసి మనకు కూడా అలా అవ్వాలనిపిస్తుంది, చదువుకోవాలనిపిస్తుంది. చదివిన తర్వాత లేదా నేర్చుకున్న తర్వాత రావాల్సింది అవకాశం. మోటివేషన్ దగ్గర అందరూ వచ్చేస్తున్నారు, నేర్చుకుంటారు. కింద ఇప్పుడు మీరున్నారు, ఒక ఇంజనీరింగ్ చేసుకున్నారు, వచ్చేసారు. ఆ తర్వాత అవకాశాలు రాలా, మళ్ళీ ఆ అవకాశాల దగ్గర అందరూ వెనకబడి. అందుకని ఈ అవకాశాలు అనేది ఓన్లీ కార్పొరేషన్స్ ఇట్లాంటి పెట్టుబడి పెట్టగలిగే పరిస్థితులు అందరికి ఇవ్వగలగాలి అని చెప్పి నా ఉద్దేశం. అందుకని అలాంటి కేవలం మోటివేషనే కాదు, మీకు మీ కులాల్లో కానీ మీకు 2 రకాలుగా నేను హెల్ప్ చేయగలను, అండగా నిలబడగలను. ఒకటి, మీకు ఆర్థికంగా మీరు నిలదొక్కునే పరిస్థితి, మీరు ఆరోగ్యంగా జీవించే పరిస్థితి, దానివల్ల దానికి ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా ఏదైనా పరిస్థితులు. అలాగే మీరు ప్రశాంతంగా మీ పని మీరు చట్ట పరిధిలో చేసుకుంటే మిమ్మల్ని ఎవరు వేధించడానికి, అది ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మిమ్మల్ని చట్ట పరిధిలో ఎవరికి వాళ్ళు ఉంటే ఎలాంటి వేధింపులు ఉండవని చెప్పి మీకు జనసేన ప్రభుత్వం వస్తే ఎలాంటి వేధింపులు ఉండవని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. ఒకవేళ మిమ్మల్ని అలాంటి వేధింపులు కానీ గురి చేస్తే అలాంటి అధికారుల మీద చాలా బలమైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మీరు మీ సంతోషం చాలా అవసరం. ఎందుకంటే నేను మొన్న నాకు ఫోటో పంపించారు, ఎవరు పంపిస్తే పాపం గర్భిణీ స్త్రీలకు ఉచితం అని చెప్పి ఒక ఆటో మీద ఉంది. నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆటోలేమో కానీ నా చిన్నప్పుడు పుట్టి ఉన్న ఆటోలు ట్రైసిల్ రిక్షా. మా అమ్మ నాకు ఒక అక్క పుట్టింది, చనిపోయింది అనుకున్నా, పురిట్లోనే రిక్షాలో ప్రసవించేసింది మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళే లోపు. సో అందువల్ల అలాగే ఎన్నో ప్రసవాలు ఆటోలో కూడా జరిగినాయి. అలాంటి అంబులెన్స్లు అవి నిజంగా జీవాన్ని కాపాడే అంబులెన్స్ ఆటోలు. డెఫినెట్గా మీ సమాజానికి, ఆటో డ్రైవర్లు సమాజానికి అండగా నిలబడతాను. మీకు నిజంగా మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాను తెలియజేసుకుంటే. అలాగే నాయి బ్రాహ్మణులకి, రజకులకి మీ ఆత్మగౌరవం లభించేలాగా, మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండేలాగా, అలాగే మీకు ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు సంబంధించి ఈ దేవాదాయ శాఖలో ఆ ఉద్యోగాలు పర్మనెన్స్ ఏంటి, ఎలా కావాలి, వాటి మీద కూడా కొంచెం చదువుతాను, వాటి మీద అర్థం చేసుకుంటాను. రజకులకు కూడా మీరు కోరుకున్న ఊళ్ళల్లో దాని మీద మీకు వృత్తి చెరువుల మీద మీకు ఎలాంటి అధికారం కావాలి, లేదంటే మాకే దాని ఎక్కువ ఫుల్ రైట్స్ కావాలి, వీటన్నిటి మీద కూడా నేను ఇంకొంత, అంటే ఏం లేదు, నేను ఇప్పుడు చెప్పేయచ్చు ఒక మాట మీకు ఇప్పించేస్తానని. అలాగంటే కూడా అసలు ఎలాంటి సామాజిక పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి, మీకు ఎంతవరకు న్యాయం చేయగలను అని చెప్పి ఇంకొకసారి నేను రజకులతోటి, ఇంకోసారి నాయి బ్రాహ్మణులు ఇంకొకసారి కూర్చోబెట్టి, మన వాళ్ళని కూర్చోబెట్టి దాన్ని ఇంకొంత క్షుణ్ణంగా అర్థం చేసుకొని మీకు ఒక ఫైనల్ వర్డ్ మేనిఫెస్టోలు ఇస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆటో యూనియన్ పెద్దలందరికీ, నాయి బ్రాహ్మణ సేవా సంఘం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను.